ఆంధ్రాలో అయితే ఇంటికి ఎవరైనా వస్తే ముందు ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చి చల్లబరుస్తారు. కానీ అన్ని చోట్ల ఆ పద్ధతి ఉండదు. అలాగే మజ్జిగ తాగే అలవాటు కూడా చాలా మందికి ఉండదు. కానీ వచ్చింది సమ్మరు, ఎప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతా ఉంటుంది. మజ్జిగ తాగమంటే అస్సలు ఇష్టపడరు కదా! అలా డైలీ మజ్జిగ తాగితే ఇంకా మంచిది. కానీ తాగని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంట్లో. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా వారంలో 2 సార్లైనా ఎండాకాలం అంతా పోయేంత వరకు పెరుగు చారు, పెరుగు చట్నీ అని వాళ్ళు తినే విధంగా చేసి పెడితే మాత్రం కొంచెం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చిన్నపిల్లలకి కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కానీ కొంచెం హైడ్రేట్‌గా ఉంటారనమాట. సో, అదనమాట చాలా సింపుల్ చేసుకోవడం కూడా. ఏదో చేసాం పెట్టాం అన్నట్లు కాదు కానీ సొరకాయ మజ్జిగ చారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్ వేలో చేయడం వల్ల ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అంటే 2, 3 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. పోపు దినుసులు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, ఒక 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి మనం ఎక్స్ట్రా కారం అనేది యాడ్ చేయం కదా. పచ్చిమిర్చి అనేది ఒక 4 అయితే సరిపోతుంది. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత మనం సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది నేను మొత్తం పావు కేజీ సొరకాయ అలా వేసాను. ఇందులో నేను ఇప్పుడు యాడ్ చేసింది ఏంటి అంటే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మాత్రం పెరుగు చారుకి మనకి ఈ ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మర్చిపోకుండా ట్రై చేయండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కూడా మనకి సొరకాయ అనేది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి పెరుగు చారులోకి కొంచెం తినడానికి ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఈలోపు ఒక పావు కేజీ పెరుగుని తీసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసి మనకి పావు కేజీ పెరుగుకి ఇక్కడ ఒక 1.5 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. పెరుగు చారు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సమ్మర్‌లో ఎక్కువ టైం మనం వంటగదిలో ఉండలేము అనుకుంటే, ఎక్కువ చేయలేము అనుకుంటే ఇలా సింపుల్ పద్ధతిలో చేసేసుకోండి. చాలా ఈజీ అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు మరగాల్సిన అవసరం అదంతా ఏం లేదండి. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి.